తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. సంఘమై ఉన్న రాజ్యమై ఉన్న మనం కూడా దేవుని ఘననామాన్ని కీర్తన ద్వారా మహిమపరచుకుని ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. వీటి ఆరాధనలో మనం ఆలోచించేటువంటి లేదా వినేటువంటి లేదా నేర్చుకునేటువంటి జ్ఞానాంశం ఏంటంటే మానవులకు అవసరమైన మెప్పు. ఏంటండి? మానవులకు అవసరమైన మెప్పు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అప్రిషియేషన్ అంటారు. అంటే మెచ్చుకోవడం అనే విషయాన్ని లేఖనాలు మొత్తం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాయి. అయితే ఈ లోకంలో ప్రతి మానవుడు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా మెప్పును కోరుకుంటాడు. కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఏమెప్పుడు పడతారు? కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు నా తండ్రి నా తల్లి నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి విధంగా వారు ఆలోచన చేస్తారు. అలాగనే ఒక పాఠశాలలో చదివేటువంటి విద్యార్థి నా ఉపాధ్యాయులు నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటారు. అలాగనే ఎక్కడైనా పనిచేసేటువంటి వ్యక్తులు కార్మికులు కూడా నా యజమానులు నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇట్స్ కామన్ థింగ్, సహజమేది. అయితే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ఉన్న మన భక్తి జీవితంలో మనం మనుషుల మెప్పును కోరుతున్నామా లేదా దేవుని మెప్పుని కోరుతున్నామా? మానవులకు అవసరమైంది మనుషుల మెప్ప దేవుని మెప్ప అనేటువంటి విషయాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనుషుల మెప్పు అనేటువంటిది ఇన్స్టెంట్, వెంటనే వచ్చేసేస్తుంది. అయితే దేవుని మెప్పు అనేటువంటిది వెంటనే నోరుకున్నట్టుగా రాదు. కానీ మనము ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ వెంటనే కలిగేటువంటి వాటి మీదనే మన మనసు పెడతాం, వాటి మీదనే ప్రభావం చూపుతూ ఉంటుంది. కానీ దైవ సంబంధమైన వాక్యపరమైనటువంటి భక్తి జీవితంలో ఉన్నటువంటి మన భక్తి జీవితాన్ని సరిచూసుకోవడానికి వాక్య బోధించే వాస్తవం ఏదైనా మనం గమనించాలి. క్రైస్తవులుగా ఉన్న మనకు ఎవరి మెప్పు మనకు అవసరం? మనుషుల మెప్పు అవసరమా? దేవుని మెప్పు అవసరమా? ఒక్క మాట తేల్చేసేస్తా, మనకి మనుషుల మెప్పు అవసరం లేదండి. మనకు అవసరమైంది అన్ని వేళ దేవుని మెప్పు అనే మాట మనం ఖచ్చితంగా చెప్తాం. కానీ అలా ఉంటామా? ఉండలేదు. ఎందుకంటే మాటలు కోటలు దాటుతాయి. ఎందుకని పెద్ద భారం కాదు కదా, ఏదో పెదాల నుంచి వదిలేసేస్తాం. పెట్టుబడి లేనివి, భారం లేనివి చేయలేవి కదా, వదిలేసేస్తాం. కానీ క్రియాలోకి వచ్చేసరికి ఏమవుతుంది? చాలా కష్టం వేస్తుంది. క్రైస్తవ్యం అనేటువంటి నోటి మాటలతో చెప్పేది కాదు. దాన్ని ఎవరు చెప్పారంటే అపోస్తలుడు యోహాను చెప్పుకొచ్చాడు. యోహాను విధిని వస్తలేదు. యోహాను రాసిన 10:3 అన్నారు, చిన్నపిల్లలారా నాలుగుతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించము అని అన్నాడు. క్రైస్తవ్యం అనేది మాటలు చెప్పుకొని కాలం వెళ్ళేసేది కాలే కాదు. నిజమైన క్రైస్తవ్యం అనేది సత్యవాక్య ప్రకారంగా క్రియారూపంగా చేసి చూపించేదే అది నిజమైన క్రైస్తవ్యం. కాబట్టి ఆ విషయంలోనే మనం వాక్యం చేస్తాం. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు పెట్టవచ్చుంది. అవునా? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు పెట్టవచ్చుంది. మీకు భోజనం పెట్టేవారిని మీరు తిరిగి భోజనం పెడితే మీకు ఎట్లా మీకు వచ్చింది? వచ్చిందా? ఏమైంది? నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించాను. నువ్వు భోజనం పెట్టావు, నేను భోజనం పెట్టా. దీనిలో గొప్ప ఏముంది? దీనిలో నువ్వు మెచ్చుకునేది ఏముందా? మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తే, మనకు భోజనం పెట్టిన వారిని, మనకు మేలు చేయని వారిని మనం మేలు చేస్తే అది మెప్పుకునేటువంటి గొప్ప సందర్భాన్ని లేఖన స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండేది. సరే, లోకాల సువార్త 6వ అధ్యాయం 32-33 వచనాల్లో ఈ రీతిగా గ్రంథంలో మనం రాయబడి ఉన్నాయి.
లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 32-33 వచనాలు. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేం మెప్పు కలుగుతుంది? ఉందా? అక్కడ మెప్పు కలిగేటువంటి ఛాన్స్ ఉందా అంటే ఏమాత్రం కూడా లేదు. మిమ్మల్ని ప్రేమించారు, మీరు ప్రేమించారు, అక్కడ ఏం లేదు, ఎలాంటి ఛాన్స్ జీరో కనబడుతుంది. మీకు మెప్పు కలుగునా అన్నాడు కలగడం. అలాగనే మనం చూస్తే, అలాగనే మీరు చూస్తే పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించరు కదా, మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన మీకేం మెప్పు కలుగును అన్నాడు. మీరు మేలు చేశారు, తిరిగి మళ్ళా వారిని మేలు చేశారు. అక్కడ ఏమన్నా జీరో అయిపోయిన కారణాన ఆ మెప్పుడు ఉపయోగకరమైనవి కావు నీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే అది మీకు మెప్పు కారణం అవ్వదు. రెండవది ఏంటంటే మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేస్తే అది మెప్పు కలగడం. కాబట్టి మీరు ప్రేమించిన వారిని మీరు ప్రేమించాలని, మీకు మేలు చేయని వారికి మీరు మేలు చేయాలన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. అప్పుడు మాత్రమే మెప్పు కలిగేటువంటి ఛాన్స్ ఉందనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాయి. కానీ నేటి సమాజం సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది క్రైస్తవ భక్తుల మీద బ్రతికినా జీవించినా సరే వారు ఏం కోరుకున్నారు? కోరికలు తెలుసు కదా, అభిలాషాల, ఆకాంక్షల, కోరికల, తెలుగు మరే పదాలు ఇవన్నీ. కాబట్టి ఆనాటి ప్రజలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలు ఎక్కువగా ఏమి కోరారు అంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరుకున్నారు. కారణం ఏంటి? అది మీకు చెప్పాను. అది వెంటనే తక్షణమే ఇన్స్టెంట్ గా మనకి అందుతుంది. ఎందుకంటే మనము అల్ప సంతోషులు కదా, వెంటనే మనకి ఏం కావాలా? వెంటనే మనకి అభినందించేవారు కావాలా, మన వెంటనే పొగిడేవాళ్ళు కావాలా, మళ్ళీ వెంటనే సంతోషం పెట్టేవాళ్ళు కావాలా. దానికోసం మనం ప్రయత్నం చేస్తాం, దానికోసం మనం ఎదురు చూసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో ఆయన మాట్లాడే సందర్భంలో ఇప్పుడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం గత నుంచి గమనించినట్లయితే ఆనాటి దినాల జనాలు మనుష్యుల మెప్పు కంటే కూడా, దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పులు ఎక్కువగా ఆపేక్షించి రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డ గ్రంథంలో చూడండి ఒకసారి. 12:43 వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది అన్నాడు. ఆపేక్ష అంటే అర్థం ఏంటి? కోరిక, అభిలాషం, ఓకేనా, ఇష్టమైనది. అంటే వారు ఏం కోరారంట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరారు అన్నాడు. కారణం ఏంటి? నిజంగా ఇవాళ యావత్ ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఏ ప్రాతిపదికన ఉందో మీకు ఎవరికైనా ఇప్పుడు మీరు ఆలోచన చేశారా? క్రైస్తవ్యం అనేది ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిందో మీకు ఎవరికైనా అర్థమవుతున్నారంటే నిజంగా క్రైస్తవ్యం అనేది వాక్యపరమైన ప్రాతిపదికన సిద్ధం చేయబడాలి. దేవుని వాక్యం అనేటువంటి దాని ప్రకారంగా మనం సిద్ధపడాలా, చదువుకోవాలా, ఆ రీతిలో మనం కొనసాగాలని గ్రంథం మనకు బోధిస్తున్నాం. కానీ వాళ్ళ నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో ఏ ప్రాతిపదికన క్రైస్తవ్యం కట్టబడుతుందంటే కులాల ప్రాతిపదికన సంఘాలు కట్టబడతాయి. సంఘానికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? దేవుని వాక్యంగా ఆలోచన చేస్తే కులానికి సంఘానికి ఎట్లాంటి అవినాభావ సంబంధం లేదు. వాస్తవానికి క్రైస్తవ్యం అనేటువంటి ఏం కాదు, మతము కాదు, ఇది ఒక మార్గం. ఎక్కడికి మార్గము? పాపంలో జీవిస్తున్న ఒక మానవునికి నిత్య నరకం సిద్ధం చేయబడింది. ఆ నిత్య నరకమైన మార్గాన్ని తప్పించుకోవడం కొరకు దేవుడు కుమారుని ద్వారా మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడే కానీ మార్గమే, కానీ ఇది మార్గం మతము కాదు. కానీ క్రైస్తవులు ఏమంతా కోడే కూర్చేటువంటి పరిస్థితి ఏంటంటే మతము అనేటువంటి ప్రసారం చేస్తారు. అది మతం కాదు.
ఇది మార్గం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో చాలా మంది ప్రజలు ఎవరు భయపడి పరిచయులకు సమాజానికి భయపడి సమాజంలో నుండి వెలివేతరేమోనని చెప్పి మనుషులకు భయపడ్డారు. కానీ నీవు క్రైస్తవులు ఎవరు భయపడాలా? కులానికి, కుల పెద్దలకి, కుల కట్టడలకి భయపడాలా? ఇవాళ దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని కాలరాసి ప్రక్కన పెట్టి కేవలం కులాలకి, కుల పెద్దలకి ప్రాతినిధ్యాన్ని వహించేటువంటి సంఘాలు ఎన్నో మీద ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని చేతిలో లేవనే విషయాన్ని మర్చిపోవాలి. దేవుని చేతుల్లో ఉన్నవే అర్థం ఏంటంటే కేవలం దేవునికి, దేవుని వాక్యానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చే విషయాన్ని వచ్చేసేవడం మర్చిపోవాలి. కానీ ఆనాటి సమాజం దశ ఒకసారి పై వచ్చిన కోసం చదివితే 42 వచ్చిన భాగాన్ని ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనని విశ్వాసం ఉంచిని గాని ఉందా? అనేకులు విశ్వాసం ఉంచిని గాని అయిందా? ఎక్కడైతే ఖాళీ గాలి అనే పదం రాయబడిందో అక్కడ ఏముందని అర్థం? ఖాళీ లేదా హాని, ఖాళీ లేదా గాలి అనే పదం రాయబడి అంటే అక్కడ ప్రమాదకరమైనటువంటి హాని పొంచి ఉందనే విషయాన్ని విస్మరించవద్దు. కానీ ఇక్కడ దాన్ని మాట్లాడుతున్న సందర్భం మీరు చూస్తే అధికారంలో కూడా అనేక విశ్వాసం ఉంచిని గాని ఉపయోగంగా ఉపయోగం ఏమాత్రం పెడదు. విశ్వాసం ఉంచిని గాని సమాజంలో నుండి వెలివేయబడదేమోనని పరిచయులకు భయపడి వారు దేవుణ్ణి ఉపయోగంగా అది విశ్వాసం యొక్క సారములైనటువంటి విశ్వాసం. విశ్వాసాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మలేని, లోబడలేని, అంగీకరించినటువంటి క్రైస్తవ్యం ఉపయోగంగా లేదు. మనుషులకు భయపడి అన్నాడు. ఎవరికి భయపడాలా క్రైస్తవులు? క్రైస్తవులు సమాజానికో లేదా ఇంకోటో దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడంటే ఆత్మను చంపలేరక దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మని, దేహాన్ని ఈ రెండింటిని నరకములో నశింపజేసే దేవునికి మిక్కిలి భయపడాలని గ్రంథాన్ని బోధిస్తున్నాం. క్రైస్తవులమైన గ్రంథాన్ని పట్టుకుని ప్రాంతానికి వెళ్ళేవారమైనా మనం ఎవరికి భయపడతాం? సమాజానికి భయపడతాం, కులాలకు భయపడతాం, కులాల పెద్దలకి మనం భయపడతాం. దేవునికి అంటే దేవుని మాట వినకుండా కేవలం లోక సంబంధమైన ఆచార ప్రకారంగా క్రైస్తవులు నడిచాడు అంటే ఎవరి పక్కన పెట్టాడని దేవుణ్ణి, దేవుని మాటని ఖచ్చితంగా పక్కన పెట్టడం అన్నది నిజంగా వాస్తవం చెప్పి దేవుని ఉంటారు. కాబట్టి అన్నాడు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించింది అన్నాడు. ఎవరి మెప్పు కావాలి? మనకి కావాల్సిన దేవుని మెప్పు, కానీ మన కోరుకునేది మనుషుల మెప్పు. అంటే అర్థం ఏంటంటే మనుషులలో మనం గొప్పగానే ఉండాలి, దేవునికి అవమానకరంగా బ్రతకాలి. క్రైస్తవులమే కానీ ఎవరికి మహిమకరంగా బ్రతకాలి? దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనకున్నటువంటి భయభ్రాంతుల చేత, మనకున్నటువంటి వాక్యానికి లోబడలేనటువంటి నిస్సాయిత స్థితిని బట్టి మనము లోకానికి భయపడుతున్నాం, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం అనేది గ్రంథం గురించి ప్రాథమిక చెప్పి దేవుని పిల్లలారా. కాబట్టి గ్రంథాన్ని మనం గ్రంథంగా గమనించినప్పుడు దేవుని మహిమకరంగా జీవించే క్రైస్తవులు ఎవరు? మనుషుల మెప్పుని కోరు. కానీ ఇవాళ క్రైస్తవ ప్రపంచం అంతా కేవలం మనుషుల మెప్పు. పాస్టర్ గారిని సంఘం మెచ్చుకుంటాం, పాస్టర్ గారు సంఘం మెచ్చుకోవడం. ఈ మెప్పులు, నా మెప్పులు మీకు, మీ మెప్పులు నాకు దేనికి ఉపయోగమా? దేనికి ఉపయోగం లేదు. ఏదో ఈ లోకంలో సంతోషపడడానికి తప్ప అంటారంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వ్యక్తిగతమైన సంతృప్తి కొరకే తప్ప అవి దేవుని గణనామానికి భయకరంగా ఎన్నడూ ఉపయోగపడలేవే విషయాన్ని మనం విస్మరిస్తుంటాం ఆయా సందర్భంలో దేవుని పిల్లలా. కాబట్టి మనం ఎవరు కూడా మనలో మనం వేసుకోకూడదు, మనలో మనం మెప్పించుకోకూడదు. ఎందుకని? మనల్ని మెచ్చుకునేవాడు దేవుడు. మనం మెచ్చుకుంటే మనం ఎందుకు మెచ్చుకుంటారు? మనం కూడా సమాజంలో మన పిల్లలని లేదా పాఠశాలలో విద్యార్థుల్ని, పనిచేసే వర్కర్ని వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారంటే వారికి అప్పగించబడిన పనిలో
నమ్మకంగా, సామర్థ్యంగా, శక్తివంతం లేకుండా, సోమరితనం లేకుండా కష్టపడి పనిచేస్తూ మంచి భవిష్యత్తు కొరకు ప్రయాణిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ, లేదా పనిచేసేటువంటి యజమానులు కానీ వారిని మెచ్చుకుంటారు. ఇది వాస్తవమే. ఆ ప్రాతిపదికన మనము దేవుని మహిమ కొరకు బ్రతికే పరిస్థితుల్లో మనకు మనసులో అవసరమా? ఎక్కువ అవసరమా? కాదు. కానీ మనం మనుషుల మెప్పు కోసమే బ్రతుకుతున్నాము అని అంటే మనకేమర్థం కాలేదు. దైవ సంబంధమైన దేవుని జ్ఞానం మనకు అర్థం కాలేదు. అర్థమైనటువంటి అపోస్తుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మాట్లాడుతున్న చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మేము మనుషుల మెప్పుని ఆపేక్షించగా కోరలేదు అనే మాట ప్రస్తావన తీసుకొచ్చారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మమ్మును మేము నీ ఎదుట మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకోవటం లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యక్షమిచ్చుటకు మీకు ఆధారం కలగవలని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగిస్తున్నాము అన్నాడు. ఏం చెప్పుకొచ్చాడు? మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుటకు కాదు అన్నాడు. ఎవరు మాట్లాడుతారు ఇక్కడ? పౌలు మాట్లాడుతున్నాడు. నిజంగా క్రైస్తవ్యం ప్రారంభము నుండి సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఎంతో వ్యయ ప్రయాసం వచ్చినటువంటి గొప్ప యోధుడు ఎవరైనంటే పౌలు మాట్లాడుతున్నారు. ఆ పౌలుకి చేసిన పనిని బట్టి ఎంతో మంది జనాలు ఎంతో మంది మెచ్చుకోవచ్చు. కానీ అక్కడ పౌలు మాట్లాడుతున్నారంటే మేము ఏం చేసేదంట? మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించగలటకు లేదు అన్నాడు. మనుషులు మెచ్చుకోవచ్చు, కానీ మీ మెప్పు మాకు అవసరం లేదు. ఎవరికి అవసరము? దేవుని మెప్పు మాత్రమే క్రైస్తవులకు అవసరం. కానీ దేవుని దైవ సంబంధమైన జ్ఞానం లేని ప్రజలు ఏం చేస్తా ఉంటారంటే మనుషుల మెప్పు, లోకం మెప్పు, చుట్టూ వారి మెప్పు, సూరు వారి మెప్పు కోరుకుంటూ ఉంటారు. ఆ మెప్పులు ఏం అవసరం? లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఎందుకంటే అది ఎవరి జీవితమైనా ఒకళ్ళు పొగిడేవారు, 2 తిట్టేవారు. ఒకళ్ళు పొగిడేవారు, 2 తిట్టేవారు. ఈ ఇద్దరిలో ఎవరి వల్ల ప్రమాదం ఉండదు మనకి? తిట్టే వాళ్ళ వల్ల ప్రమాదం ఏమో లేదు. పొగిడే వారి వల్ల మాత్రమే ప్రమాదం ఉంది. ఏమండి? తిట్టే వారి వల్ల ఇబ్బంది ఏమీ లేదు, వారి వల్ల ఏం లేదు. కానీ పొగడతల వల్ల, మెచ్చుకోవడం వల్ల, మన హెచ్చించడం వల్ల మన స్టేజ్ ఏమైంది? ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి వేస్తే అప్పుడు అర్థమైంది. తిట్టే వారితోనే సావాసం చేయొచ్చు, కానీ పొగిడే వారితో సావాసం చాలా కష్టం, చాలా ప్రమాదం. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, మమ్మును మేము ఏం చేసినట్టు మీ ఎదుట మేము మెప్పించుకునే తరగతి కాదు మాది, ఆ ఛానల్ మాది కాదు. కాబట్టి మనమంతా దేవుని మెప్పు కోసమే చూసేవాళ్ళనేటువంటి ప్రస్తావాన్ని పౌలు స్పష్టంగా తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఎంతమందికి అవసరం? ఎంతమంది ఆ విషయంలో ఆలోచన చేస్తున్నారు? ఎంతమందికి ఆ దైవ సంబంధమైన దైవ జ్ఞానం అందరి దగ్గర అందుబాటులో ఉందంటే ప్రార్థన ఏముంది, బైబిల్ ఏముంది, బైబిల్లో ఏముందో మాత్రం చదువులేని తండ్రికి చదువుకున్న తండ్రి ఉత్తరంగా ఏముంది? కళ్ళమడి కన్నీళ్ళే తప్ప ఏమీ లేదు వాస్తవానికి. ఎందుకని? ఆయన రాసిందేమో శుభవంతమైన రాశాడు. అయ్యా నేను సంపాదించాను, నేను తిరిగి వస్తున్నాను, నేను వస్తా చాలా డబ్బులు తీసుకొస్తున్నాను, మనం గొప్ప ఇల్లు కట్టుకుని సుఖంగా సౌఖ్యంగా సౌలభ్యంగా ఉందాం అని తండ్రికి కొడుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చేపట్టుకున్నటువంటి తండ్రి ఆ ఉత్తరాన్ని చూసి కన్నీరు మొండరెడ్డి ఎడుతున్నాడు. దానిలో ఏముంది? సంతోషమే ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? ఏడుస్తే పరిస్థితులు ఉన్నాయి. నేటి క్రైస్తవ్యం కూడా అదే గతిలో అదే పరిస్థితుల్లో ఉంది. దానిలో ఉన్న వాస్తవ సత్యాలను ఎరగక, దానిలో ఏముందో తెలియక భ్రమపడుతూ బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ్యం ఆకాశానికి అంటే అంత ఉంది, ఉపయోగం లేదు. కాబట్టి స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది, మమ్మును మేము మెప్పించుకున్నట్టు మేము ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు, మీరు దేవునికి వెళ్ళాలని
గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రజలందరూ ఎవరి వైపు కావాలి? దేవుని వైపే కావాలి. కానీ దేవుని వైపు అవసరమా? అవసరం లేదు. ఎప్పుడో వచ్చేది మాకెందుకు? దేవుని వైపు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చింది. కానీ మనుషులు ఎప్పుడైతే వెంటనే అప్పటికప్పుడే. ఎందుకంటే మనం కూడా చాలా బలహీనతతో మందులు వాడతాం. అది జ్వరం అవ్వచ్చు, నొప్పులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం టాబ్లెట్స్ వేసుకొని వెంటనే అయిపోవాలా? నొప్పి దిగిపోవాలా? ఇది నిశ్చయం. కానీ సహజంగా ట్రీట్మెంట్ అనేటువంటి ఎలా పనిచేయాలా? వేసుకున్న వెంటనే తగ్గింది అంటే మనకి అంత శ్రేయస్కరమైనది కాదు. ఇప్పుడు కూడా రోగం అనేటువంటిది గ్రాడ్యువల్ గా క్రమక్రమే కూడా తగ్గుతారా తప్ప ఒక్కసారే తీసుకుంటే పెట్టినట్టయితే మనకు ప్రమాదం ఉన్నది విషయం మర్చిపోతారు. ఏం కావాలి జనం అనుకుంటారంటే ట్యాబ్లెట్ వేసారండి, ఇది తగ్గుద్ది, తగ్గాలంటే టైం పడుతుంది అనే విషయం మర్చిపోయి వెంటనే తగ్గినట్టుగా ఉండాలి. కానీ ఈ లోకంలో క్రైస్తవులు కోరుకునే మెప్పు కూడా దేవుడిచ్చే దొంగలాగా ఉంది, లోకం ఇచ్చే దొంగలాగా ఉంది. కాబట్టి నేను క్రైస్తవ యొక్క పరిస్థితి ఎలాగ ఉందనే విషయాన్ని యేసు గారు మాట్లాడుతున్నారు. తెలిసి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచనాలలో మనం ఈ సమయంలో చదవబోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచనాలలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి గ్రంథంలో. యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచన భాగాన్ని అద్వితీయ అన్నాడు. అద్వితీయ అర్థం ఏంటి? ఒకే ఒక్క ఏకైక రెండవ దానికి అవకాశం లేనటువంటిది అద్వితీయ అన్నాడు. చూడండి మాట్లాడుతుంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నా అన్నాడు. అంటే నా ద్వారా మీకు మెప్పు, మీ ద్వారా నాకు మెప్పు, ఈ ఇట్లా ఈ రెండు మధ్య తప్ప అద్వితీయ దేవుని వలన వచ్చేటువంటి మెప్పుని ప్రజలు కోరుకోవట్లేదు, ప్రజలు ఇష్టపడడం లేదు. ఆ మెప్పు కోసం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఏమిటి? నిజమైన శాశ్వత కాలం ఉండే దేవుని మెప్పు కొరకు మానవుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుని జ్ఞానం జరగడం అంత శ్రేయస్కరమైంది. కానీ ఆ జ్ఞానం లేదు. గ్రంథాన్ని మోస్తున్నాం, గ్రంథాన్ని విలువెట్టి పట్టున్నాం, కానీ దాన్ని బ్యాగుల్లో మోస్తున్నాం, సంకల పెట్టుకుంటున్నాం, తవలు పెట్టుకుంటున్నాం. కానీ ఆ గ్రంథంలో ఉన్న విలువైన దేవుని జ్ఞానం ఏంటో ఇక్కడికి రావడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇటు విని ఇటు వదిలేయడమే తప్ప, కళ్ళతో చూడటమే తప్ప దాని ఆ విషయంలో కార్యకలాపాలు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. అద్వితీయ దేవుని వలన వచ్చిన మెప్పును ప్రజలు కోరక ఒకరి వలన మెప్పును మాత్రమే కోరుతున్నారు అని చెప్పి గ్రంథంలో బోధిస్తుంది. కాబట్టి మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు అన్నాడు. నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే దేవుని మెప్పు ఏంటో మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దేవుని వల్ల వచ్చేటువంటి మెప్పుని నమ్మట్లేదంటే మనం దేవుడు కూడా నమ్మట్లేదు. కాబట్టి దేవుని నమ్మని, దేవుని వాక్యాన్ని నమ్మని, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాము, అనుసరిస్తున్నామన్న భ్రమలో బ్రతికేటువంటి క్రైస్తవులు కోట్ల మంది మీద ఉండొచ్చు. కానీ ఉపయోగం వల్ల లేదు. గ్రంథంలో బోధించిన వాక్యం ఏమైందో అదే నీ మాట అయి ఉండాలా, అదే నీ చూపు అయి ఉండాలా, అదే నీ అడుగై ఉండాలా, అదే దాన్ని నువ్వు పట్టుకోవాలి. వాక్యంలో లేదు దానికోసం నువ్వు అడిగేయకూడదు, చేయి చాపకూడదు, కళ్ళు తెరవకూడదు, కాలు కూడా వేయకూడదు అని గ్రంథం మనం బోధిస్తావు. కానీ ఇవాళ అందరి దగ్గర గ్రంథం ఉన్నా, అందరూ చదువుల విషయంలో గొప్ప సత్పరిస్థితిలో ఉన్నా, ఒకనాడైతే నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది. ఏమండి? చాలా కాలం క్రిందటైతే ప్రపంచంలో నిరక్షరాస్యత అంటే చదువులేనటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉండేవారు. చదువులేని వారు పట్టణంలో తెలిసేవాళ్ళు ఆదినాలంటే బస్సులు బేడపూయడం లేదా తాట కట్టుకోవడం వచ్చేవాడు. కానీ ఈ రోజున నిరక్షరాస్యత తక్కువైపోయింది, అక్షరాస్యత ఎక్కువైపోయింది. అయినా దైవ సంబంధం జ్ఞానాన్ని అవలంబించే వాళ్ళగా ఉన్నారా? చదవచ్చు, కానీ దైవ సంబంధ జ్ఞానం లేదు. కాబట్టి ఏ జ్ఞానం ప్రాముఖ్యమైంది? లోక సంబంధ జ్ఞానం ప్రాముఖ్యమైంది, కోరం కాదు. కానీ కోరు మాట్లాడు కదా, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకం తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు ఇచ్చాడు, విరితనంగా చేశాడు కదా. లోక సంబంధ పిహెచ్డి ఎన్ని సంపాదించినా వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. పిహెచ్డి చదివిన వాడు కూడా బైబిల్ని చదవలేడు, నడవదు.
ఎందుకని? దైవ సంబంధమైన జ్ఞానమే వేరు వాస్తవానికి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల ఇక్కడ అద్వితీయ దేవుని వల్ల వచ్చిన ప్రజలు ఇప్పుడు కోరక ఒకరిని ఒకరు నేర్చుకుని ఆ మిప్పులే కోరుతున్నారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. అయితే క్రైస్తవులుగా ఉన్న మనం, దేవుని పిల్లలైన మనం, దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నటువంటి మనకి కావాల్సినటువంటి ఈ లోకంలో ఏ మానవుడి మెప్పు మనకు అవసరమే. ఎవరు మెప్పు కావాలంటే దేవుడే మనకు మెప్పునివ్వా. ఒకటి మెప్పు కాదు, ఒకటి మెప్పు, రెండు మహిమ, మూడు ఘనత. ఎవరికి? ఈ లోకంలో నిజమైన క్రైస్తవులుగా బ్రతికే వారి కొరకు దేవుడు సిద్ధం చేసి వాటిని మీ కొరకు పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మీ జ్ఞాపకం చేస్తారు శివ సమయంలో. అయితే ఇక్కడ గ్రంథం బోధించే వాస్తవం ప్రకారంగా అద్వితీయ దేవుని వల్ల వచ్చేటువంటి మెప్పులు ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదు, దానికి ఇష్టపడటం లేదు. ఒకరి వల్ల వచ్చేటువంటి మెప్పుని, ఘనతని, మహిళని కోరుతాం తప్ప దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ అట్టివానికి అన్నాడు. అట్టివానికి దేవుని వలన మెప్పు కలుగుతుంది అన్నాడు. ఇట్టివారికి అన్నటువంటి జ్ఞానం మనకు తెలియాలి. పౌలు చెప్తున్నాడు దాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో పౌలు మాట్లాడుతున్న ఈ సందర్భాల గురించి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచన భాగాన్ని, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్నాడు. అంతరంగం అంటే అర్థం ఏంటి? లోపల, హృదయం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగును అన్నాడు. బైబిల్ గ్రంథం బోధించే సున్నతులు ఎన్ని? బైబిల్ గ్రంథం బోధించే సున్నతులు ఎన్ని? సున్నతి అనేటువంటి ఎన్ని రకాలు? బైబిల్ గ్రంథం బోధించే సున్నతులు ఎన్ని? ఒకటి చేతులతో చేసే సున్నతి, రెండవది చేతులతో చేయబడని సున్నతి. చేతులతో చేసే సున్నతి ఎవరికి? ఇశ్రాయేలుకి. చేతులతో చేయబడిన సున్నతి ఎవరికి? క్రైస్తవులకి. అదే బ్యాప్టిజం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసిన వచ్చినప్పుడు దీని ఎలాగే వచ్చింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగాన్ని, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగాన్ని, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అన్నాడు. అంటే చేతులతో చేయబడే సున్నతి భౌతిక సంబంధమైంది, శరీర సంబంధమైంది. చేతులతో చేయబడిన సున్నతి హృదయ సంబంధమైంది. అది బాప్తిస్మ అనే విషయాన్ని గత మనం పొందుతున్నాం. కాబట్టి క్రైస్తవులు సున్నతి పొందారా లేదా? పొందారు. ఏ సున్నతి అది? చేతులతో చేయబడని సున్నతి పొందింది క్రైస్తవులు. చేతులతో చేసిన సున్నతి పొందింది ఇశ్రాయేలీయుల విషయం మర్చిపోవాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు 2వ అధ్యాయం వచ్చిన రోమీ పత్రిక, మీరు సున్నతి యందు హృదయ సంబంధమైనదై ఆత్మీయులు జరుగునదే కానీ అక్షరము వలన కలిగినది కాదు అన్నాడు. ఇక్కడ మరొక కాంట్రవర్సీ ఉన్నది. ఆత్మకి అక్షరాలకు కూడా తేడా ఏంటి? ఆత్మ అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి? అర్థం ఏంటి? అక్షరం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది? అక్షరం అంటే ఏంటి? ఇక్కడ పౌలు చాలా మర్మయుక్తంగా మాట్లాడాడు. కానీ ఇక్కడ మాట్లాడేటువంటి వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, సత్యాన్ని ఎరగకుండా చాలా మంది పొరబడి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. అక్షరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? అక్షరము అన్నాడు ఇక్కడ. చూసారా? ఒక్కసారి చూడండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందే జరుగునదే గాని
అక్షరము వలన కలిగినది కాదు అన్నాడు. ఆత్మయందే జరిగినదే కానీ అక్షరము వలన కలిగినది కాదు అన్నాడు. ఆత్మ అంటే అర్థం ఏంటి, అక్షరం అంటే అర్థం ఏంటి? ఆత్మ ఏం చేస్తుంది, అక్షరం ఏం చేస్తుంది? అక్షరం అంటే ఏంటి? అక్షరం వల్ల నష్టం ఏంటి, ఆత్మ వల్ల మేలేంటి? అక్షరం అంటే అర్థం ఏంటి, ఆత్మ అంటే అర్థం ఏంటి? చెప్పండి. అక్షరం అనగానే అర్థం ఏంటి? ఏమా అక్షరం అంటే అర్థం ఏంటి, ఆత్మ అంటే అర్థం ఏంటి? క్రైస్తవ చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం అనే దానిలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు ఉన్నాయి. ఓకేనా? 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో ఇశ్రాయేలును ప్రేమించి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే ఏం చెప్తారు మీరు? 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎక్కడ రాశాడు ఆయన? ఏం రాశాడు? పలకల మీద ఏం రాశాడు? వాటిని ఏమంటారు? ఆజ్ఞలు రాశాడు. కానీ దాని గ్రంథం ఎవరు బోధిస్తామంటే అక్షరాలు అని బోధిస్తాం. పాత నిబంధనలో పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలని దేవుడు అక్షరము అని సంబోధించాడు. అక్షరం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది, అక్షరం ఏం చేస్తుంది? ఈ 2 తారతమ్యాన్ని పౌలే జ్ఞాపకం చేశాడు. రోమిల పత్రికలో యూదుల మధ్యలో మాట్లాడిన సంగతి ఇదే ప్రస్తావన, ఇదే సంగతిని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడవచ్చు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ భాగాన్ని, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయము అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపడుతున్నారు. క్రీస్తు ద్వారా దేవుడు మాకిట్టి నమ్మకము, దేవుని మాకిట్టి నమ్మకము కలగదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సామర్థ్యము కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలుగుతున్నది. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు అన్నాడు. అక్షరము అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం. దేనికంట? అక్షరములకు కాదు. దేనికి? కొత్త నిబంధనలు అక్షరములకు కాదు, ఆత్మకే పరిచారం అవ్వటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము సంపులు అన్నాడు, ఆత్మ జీవింపజేయును అన్నాడు. ఈ రెండింటి తారతమ్యం పెట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. అక్షరం ఏం చేస్తుందంట? సంపేస్తుందంట. ఎట్లా? దానికి ఏమైనా రకం ఉందా? ఏమైనా కత్తులు ఉన్నాయా? కాదక్కడ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్షరాల రూపంలో పలక మీద రాశాడా? రాశాడు. ఆ అక్షరాలు మీరినటువంటి ఏ ఇశ్రాయేలుడైనా ఏం చేయబడాలా? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను మీరినటువంటి ఏ ఇశ్రాయేలుడైనా ఏం చేయాలా? తప్పనా లేదా? అక్షరాన్ని మీరిన ప్రతి ఇశ్రాయేలుని మిగిలిందేంటి? మరణం కదా? ఓకేనా కదా? అక్షరం ఏం చేస్తుంది? సంపేచేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మేమో బ్రతికిస్తా ఉంది, కొత్త నిబంధన ఏమో బ్రతికిస్తా ఉంది, అక్షరం అనే పాత నిబంధన ఏమో సంపేస్తుంది. దీనికి 2 ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసిన గ్రంథంలో నుంచి. పాత నిబంధన అనేటువంటి అక్షరము అనే పాత నిబంధన అమల్లోకి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? అక్షరము అనే పాత నిబంధన అమలులోనికి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? ఓకే. కొత్త ఆత్మ అనేటువంటి కొత్త నిబంధన అమల్లోనికి వచ్చినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును అన్నాడు. అక్షరం ఎంతమంది చంపిందో మనకు అర్థం కావాలగా, ఆత్మ ఎంతమంది బతికించిందో మనకు అర్థం కావాలగా.
ఏదో చదవడమో చెప్పుకొని ముందు పెడితే జరిగే పనులు కాదు కదా. ఒక్కసారి నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, పాత నిబంధన అమలులోకి వచ్చే సమయంలో ఎంతమంది చనిపోయారో కేటకల్గా గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. నిర్గమాకాండం 32వ అధ్యాయము 28వ వచన భాగాన్ని, నిర్గమాకాండము 32వ అధ్యాయము 28వ వచన భాగాన్ని గమనించినట్లయితే, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది ఏమైపోయారట? కూలిపోయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? చనిపోయారని, మరణించారని గ్రంథం మనకు ప్రస్తావన చేస్తా ఉంది. ఎప్పుడు? దేవుని ఆజ్ఞ, దేవుని అక్షరము అనే ధర్మశాస్త్రాన్ని ఎంతమంది అయితే విస్మరించారో, విస్మరించిన 3000 మంది చనిపోయారు, కూలి మరణించారని చెప్పబడింది గ్రంథం. ఇది పాత నిబంధన అమల్లోకి వచ్చే దినం. 3000 మందిని అక్షరం ఏం చేసింది? చంపేసేసింది. రేపు మిగిలిందేంటి? ఆత్మ. ఆత్మ ఏం చేయాలి? ఇప్పుడు రక్షించాలి. ఇప్పుడు అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 40 వచ్చిన మాటలో మీరు గమనించినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అన్నాడు. ఏం అంగీకరించారు ఇక్కడ? ఆత్మ అనేటువంటి క్రొత్త నిబంధన చట్టము అనే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు వినేవండి. ఆ దినమందు 3000 మంది బాప్తిసం పొందిరి అన్నాడు. బాప్తిసం పొందేది దేనికి? రక్షించబడతానికా, శిక్షించబడతానికా? రక్షించబడతానికి. కాబట్టి పాత నిబంధన అక్షరమైన ధర్మశాస్త్రాన్ని విస్మరించిన వారేమో 3000 మంది ఆ దినాన్ని కూలిపోయారు. ఆత్మ అనేటువంటి కొత్త నిబంధన చట్టాన్ని అనుసరించిన వారు 3000 మంది రక్షించబడతారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థం చచ్చిపోయిందంటే, అక్షరము నిర్మోహమాటంగా ప్రతి మనిషిని చంపేసేది, ఆత్మ ప్రతి మనిషిని నిర్మోహమాటంగా నమ్మే ప్రతి వారిని రక్షించేది అని మనకు స్పష్టంగా బోధిస్తారు. ఇవాళ నేడున్న క్రైస్తవులు ఏమి ఎప్పుడు వాడుతున్నారు? జీవింపజేసే ఎప్పుడు వాడుతున్నారా? చంపేసేటట్టు ఎప్పుడు వాడుతున్నారా? ఏమేపు దేవుడికి వాడుతున్నాడు, ఏమేపు ప్రజలకు అవసరం అనేది ప్రజలకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? చదువుకున్న వారే, పీహెచ్డీ చేసిన వారే, అంతా పీజీ చేసిన వారే, అంతా రిచువల్ పీపులే, కానీ దేవుని గ్రంథములో ఉన్న దేవుని మాటలు మాత్రం అర్థం కావట్లా. అన్నీ అర్థమవుతున్నాయి. లావాదేవీలు అర్థమవుతాయి, డబ్బులు, బంగారం, ఆస్తు, అంతస్తులు, వేళ విద్యలు, అన్నీ అర్థమవుతాయి. కానీ దేవుని మనస్సులో మన మేలు కొరకు, మన శ్రేయస్సు కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి, రాసిపెట్టినటువంటి దేవుని మాటలు మాత్రం దీనికోసం అర్థం కాకపోవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల నష్టం ఎవరికేంటి? మనకే కదా, దేవుడికేం కాదు. సర్వశక్తులు న్యాయము తప్పడం. ఎందుకని? గ్రంథాన్ని ఇచ్చాడు. గ్రంథంలో ఇది నా మాట, ఇది నా ఉద్దేశం, ఇది నా ఆలోచన చెప్పి దేవుడు మన ముందు రాసి పెట్టాడు. దాన్ని మనం అంతా కొనుక్కున్నామా? నేను మీకు చాలా సార్లు మీకు సంగతి, 100,000 రూపాయలు పెట్టి 20,000 కొడతాం. దేవుడి మాట ఏమని చెప్పింది? 20 ఏం చెప్పింది? నా మాట ఏ కాదా? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఓకేనా? ఏమాట? మనం ఆరాధించే దేవుని మాట అగ్ని వంటి మాట. దానిని మనం ఏం పెట్టుకున్నాం? ఎన్నో డబ్బులు. అంటే మనం కొనుక్కునే బైబిల్ ఎంత విలువైనది అన్నది ప్రాముఖ్యం కాదు కదా. మనం కొనుక్కున్న బైబిల్, మనం వాడే బైబిల్ ఎంత విలువైనది అన్నది కాదు కాన్సెప్ట్. అవునా కదా? విలువైనదా కాదనేది కాన్సెప్ట్ కాదు. అది ఉచితంగా ఇచ్చిన బైబిల్ అయినా, రోమ పెట్టుకున్న బైబిల్ అయినా, ఏదైనా బైబిల్ రాసింది ఏదైనా ఒకటే దాంట్లో. కాకపోతే ఏంటంటే మనం గొప్పతనానికి, అంటే నేను 1000 రూపాయలు పెట్టుకున్నానని చెప్పాలిగా, నేను 2000 పెట్టుకున్నానని చెప్పాలి కదా. అంటే ఎంతసేపటికి జనం చెప్పి కదా మనం కోరేది. మనం చెప్పుకోవటం వల్ల ఒకవేళ మనుషులు మెచ్చుకుంటారేమో, కానీ ఆ గ్రంథంలో రాయబడిన దేవుని మాట ప్రకారంగా జీవిస్తే మెప్పిన వల్ల ఎవరు మెప్పుకోవాలి?
సరే 1000 రూపాయలు పెట్టాం, 500 పెట్టాం, 200 పెట్టాం, ఏదో ఉచితంగా 1000 కొన్నాం. మరి ఏమన్నట్టు? నా మాట అగ్ని వంటిది కాదా అన్న విషయాన్ని ఎప్పుడు విస్మరించద్దు. గ్రంథం చదివే వ్యక్తి, గ్రంథం కొనుక్కునే వ్యక్తి, గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థనకు వెళ్లే ప్రతి వ్యక్తి నా మాట అగ్ని వంటిది కాదా అన్న మాట ఏనాడు విస్మరించద్దు. ఏమన్నా మనం అగ్నిని కొన్నాం. ఆ అగ్ని నుంచి తప్పించుకోవడానికే ఆ బైబిల్ కొన్నాం వాస్తవానికి. అదే కదా చెప్పేది గ్రంథం. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి శిక్ష ఎక్కడ? నరకమే కదా. ఆ నరకమైనటువంటి యాత్రను తప్పించుకోవడానికే మనం క్రీస్తు అవసరం. ఓకేనా? ఆ అవసరం కోసమే మనం నిజమైన వాస్తవం తెలుసుకోవాల్సిన గ్రంథాన్ని కొన్నాం. గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఏది మనం పాటించాల. గ్రంథాన్ని అయితే కొన్నాం, దాన్ని మనం మోసాం, దాన్ని తలాపులు పెట్టాం, విలువైనగా ఎంచుకున్నాం. కానీ దానిలో ఉన్న వచనాల ప్రకారంగా, లేఖల ప్రకారంగా మన బిహేవియర్, మన ప్రవర్తన, మన భక్తి లేనప్పుడు నువ్వు కొనుక్కున్న అగ్ని నేనేం చేస్తుంది? అవునా కదా? మనం కొనుక్కునేదానికి అగ్ని గుండం నుంచి తప్పించుకోవడానికి దేవుడు గ్రంథాన్ని కొనుక్కోమన్నాడు. గ్రంథం కొనుక్కున్నాం. కొనుక్కోవడం వరకు ఉపయోగం ఉందా? కొన్నంత మాత్రం ఉపయోగం లేదు. కొనుక్కున్న గ్రంథాన్ని నేనేం చేస్తే బాగుంటుంది? దేవుడు నాకు ఏం చెప్పాడు, ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి, నాకు ఇదేంటి అనేటువంటిది అర్థమవుతలేదా? ప్రతి మనిషికి, ఉద్యోగం చేసే ప్రతి వారికి కూడా ఆఫర్ లెటర్ వస్తుంది. ఏ ఉద్యోగానికైనా ఆఫర్ లెటర్ వస్తుంది. ఆ ఆఫర్ లెటర్లు ఏముంటాయంటే నువ్వు చేయవలసినటువంటి విధి విధానాలు, కంపెనీ విధించేటువంటి విధి విధానాలు, దాని షరతులు పట్టాడు. ఆ రెండింటిని వీళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఓకేనా? కాబట్టి చాలా మంది ఫైనాన్స్ కూడా పెడతా ఉంటారు. ఫైనాన్స్ లో పెట్టేటప్పుడు వాడు 100 కాగితాలు ఇస్తాడు సంతకం పెట్టడానికి. 100 కాగితాలు ఇస్తాడు. నాది మనం చదవలేము. దానిలో ఏముంటుందంటే ఒకవేళ నేను డబ్బులు కట్టకపోతే నా దగ్గర హామీ పెట్టిన వారు కానీ లేదా నాకు కలిగినటువంటి స్థిరస్థిరాస్తుల మీద మనం అధికారం వేస్తున్నట్టు వాళ్ళని డిక్లరేషన్ ఇస్తాం. అది మనకు తెలియదు. మనం లోన్ పెడతాం, లోన్ కడతాం. వాడు అన్నిటి మీదకి అధికారం తీసుకుంటాడు. ఎట్లా? మనం షరతుల మీద సంతకాలు పెట్టాం కనుక వాడు దాన్ని అప్లై చేస్తాడు. చేయగలిగేది లేదు. కాబట్టి ఈ రీతిన భౌతిక సంబంధమైన చట్టాలు మాత్రం మనకు అర్థమవుతున్నాయి. కానీ ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన దేవుని జ్ఞానము అనే చట్టము, దేవుని నిబంధన చట్టం మాత్రం మనకి అర్థం కావాలి. అన్ని అర్థమవుతున్నాయిగా. అన్ని అర్థమవుతున్నాయి. ఏం పెడతాం? మనం మనసు పెడతాం కాబట్టి అర్థమవుతుంది. దేవుని వాక్యం మీద మన మనసు పెడతాం కాబట్టి మనకు అర్థం కాదు. కాబట్టి మన జీవితాన్ని ఎక్కడ అర్థం కాకపోతే వ్యర్థమయ్యేది మన జీవితమే కనుక మనం అర్థం చేసుకుంటామని దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప ఆధిక్యత కనుక నిజంగా దేవుడు మనకి సమాధానకర్త, దేవుడు మనకి తోడై ఉండాలని కోరుకుంటాం. అవునా కదా? అన్ని సందర్భాల్లో ఇంటికి వెళుతున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి సకాలంగా చెప్పుకుంటారు. సకాలంగా చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. కానీ చేస్తాం. బైబిల్లో మాత్రం ఆయన చెబుతున్నాడు. కానీ బైబిల్లో చెప్పబడిన ప్రకారం మన భక్తి ఉందా, మన ప్రార్థన ఉందా, మన విశ్వాసం ఉందా అంటే బైబిల్లో ఒకలాగా, బయట భక్తి ఒకలాగా. సింక్ అవుతా? అవుతా? అవును. అంటే మనం చేసే కార్యకలాపాలు, మనం చేసే మాటలు, మనం చేసే పనులు సింక్ అవ్వాలి. కానీ బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలకి మన భక్తి జీవితానికి సింక్ అవ్వదు. అదొక రకంగా, ఇదొక రకంగా. అంటే మసిపూస్తే మారినగా ఎంతకాలం అయింది? సాగినంతకాలం అయింది. సాగన్నాడు తేలుద్ది. నువ్వు మసిపూసావయ్యా, అది మారేడుకాయ కాదా అని చెప్పి తేల్చేస్తాడు. కాకపోతే ఈ రోజు ఉంటుంది. ఏది గొప్పగా ఉంటుంది? రోడ్డు కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నామకార్థంగా నడిచే భక్తుల యొక్క ప్రభావం కూడా లోపల అంతే చాలా గొప్పగా ఉండొచ్చు. నిజమనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? నిజమనేది చాలా నిబ్బరంగా ఉంటుంది. లేఖనాల జ్ఞానంతో మనం అనుసంధానం చేస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప ఇదో పైపైన చూస్తే ఏమర్థమైంది? ఏం అర్థం కాక ఇవాళ క్రైస్తవులంతా చూసేది ఏంటంటే పైన సంగతులు చూస్తున్నారు. దేవుడిని నమ్మాం, దేవుడిని నమ్మాము, ప్రార్థనకు వస్తున్నాం, దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు.
దేవుడు మాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మాకు మంచి పిల్లలు ఇచ్చాడు, మాకు మంచి గొప్ప సర్వ సంపదలు ఇచ్చాడని పై పైన సంగతిలో చూస్తున్నాడు. కానీ లోతుల్లోనికి వెళ్ళడం లేదు. దాన్నే పౌలు మాట్లాడు. ఒకసారి మీ జ్ఞాపకం సంగతి గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం పౌలు మాట్లాడిన సంగతి గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ వచ్చారు ఆ సంగతి గురించి. పై పైన సంగతులు ఎంతసేపటి క్షమించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. కానీ మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పై పైనే మీరు చూస్తున్నారు అన్నాడు. అంటే కంటికి కనబడేటువంటి దీవెనే దీవెన, అదే ఆశీర్వాదం అనే భ్రమలో బతుకుతున్నారు. క్రైస్తవునికి నిజమైన ఆశీర్వాదం ఏ సమానమైనది? వాక్యం ఎదిగిన నిజమైన క్రైస్తవునికి ఆశీర్వాదం అనేటువంటి ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. దేవుని వాక్యం ఎరగని నామకార్థ క్రైస్తవునికి ఆశీర్వాదం ఏ సంబంధమైనవి? భౌతిక సంబంధమైనవి. ఏది ప్రాముఖ్యమైనది? ఏది శాశ్వత కాలం? కనిపించే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమా? కనిపించకుండా ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమా? కనపడకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే ఫర్ ఎవర్ శాశ్వత కాలం ఉండేవి. కాబట్టి అనుకోవడం దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి అవి శాశ్వత కాలం ఉండవు. ఏవైతే అదృశ్యంగా ఉన్నాయో అవి శాశ్వత కాలం ఉండేవి అని చెప్పి గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నట్టు పరిస్థితి. కానీ మనకి చూడాలా, ఈ ప్రాంతానికి వెళ్ళడం మొదలు పెట్టంగానే మేడ కట్టాలా, ప్రాంతానికి వెళ్ళడం మొదలు పెట్టంగానే ఉద్యోగం రావాలా, ఏమిటి ఆస్తులు అంతస్తులు మేడల మీద కలిసి వస్తే దేవుడు మనం గొప్పగా దీవించాలనుకుంటారు. అక్కడ సరిపోయిన నరకానికి వెళ్ళే ఇబ్బంది లేదు. భూమి మీద బ్రతికుండగా ఈ దేవునే కోరుకున్నారు తప్ప సరిపోయిన తర్వాత నా స్థితి ఏంటన్నది అర్థం కానీ దీనికోసంగా మనం బాధపడాల్సింది. దీనికోసంగా ఇల్లు లేకపోయినా పర్లేదు, ఇల్లు ఎవరు శాశ్వతం. ఈ భూమి మీద క్రైస్తవుడికి ఇల్లు లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ మనుషుల చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం ఉంది, పరలోకం ఉంది. ఆ నివాసం కోసం మనం ప్రయాసపడాలి. ఈ నివాసమైన ఈ గుడాలు ఏమవుతాయి? ఏదో ఒక దినాన ఏమవుతుంది? మైన్మార్ ఏమైంది? నిన్నటి దినాన మైన్మార్ ఏమైంది? భూకంపాలు తమకేమైంది? పేక మేడలాగా కూలిపోయి కట్టుకున్న భవనాలు, మనం కట్టుకున్న ఇళ్ళైనా మేడలైనా మిద్దైనా ఏదో ఒక దిన ఏమవుతాయి? నాశనం చేయబడతాయి. కానీ మహోన్నతమైన దేవుడు తన ప్రేమలో మనకు నిర్మించినటువంటి తన గుడారం అనే ఇల్లు ఎలా దానికోసం మనం ప్రయాసపడాలా. ఈ ఆఫ్టర్ అనే విషయం దేవుని జ్ఞానం జరిగితే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం తెలియకపోతే ఓ నా ఇల్లు నా వాక్యం నా ఇల్లు ఏడుదికి ఎంతగా తిరుగుతావేంటి? ఏడు శాస్త్రం ఉంచుతావా? నువ్వు పెద్ద మేడ కట్టినా, నువ్వు బంగారంతో సింహాసనం చేసుకున్నా సరి బంగారం తీసుకుని కనబెడతారు, రోడ్డు మీదనే పెడతారు. అప్పో ఇప్పటిదాకా ఎంతో సంపాదించిన ఆయన కాబట్టి ఇంటి మీదనే ఆ పలక మీద వచ్చినట్టారా? చచ్చిపోగా తీటి శవం తీయట్టారు. ఎంతకాలం బ్రతికినా మన బ్రతుకు రోడ్ల మీదనే అన్న విషయాన్ని మనం మర్చిపోయి గురించి ఏదో భ్రమ బ్రతికేస్తా ఉంటాం, ఉపయోగం లేదు. కాబట్టి శాశ్వతమైనది ఏదైతే ఉందో దాని మీద లక్ష్యం ఉంచాలా. దాన్ని బోల్ జ్ఞాపకం చేస్తున్నట్టు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచ్చిన కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిలా ఏవి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. ఎంతమందికి అర్థమైంది వాళ్ళ? ఏవి గొప్పవో, ఏవి సత్యమైనవి అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో సహోదరులారా యోగ్యత అన్నాడు. ఏ యోగ్యత అయిన యోగ్యత అర్థం ఏంటి? అర్హత. ఓకే, అర్హత. ఏ అర్హత అయినను ఏ మెప్పు అయినను అన్నాడు. మెప్పు అంటే అర్థం ఏంటి? జనాలు పొగడడం లేదా మెచ్చుకోవడం. తర్వాత ఏవి సత్యమైనవి,
ఈ లోకంలో ఏమీ సత్యమైనవి లేవు, ఒకటే సత్యమైనవి. ఏంటి చెప్పండి? దేవుని మాటే సత్యం, దేవుని వాక్యమే. ఏమి సత్యమైనవో ఏమి మాన్యమైనవో అన్నాడు. మాన్యం అంటే అర్థం ఏంటి? మాన్యమైనవి అన్నాడు. మాన్యం అంటే అర్థం ఏంటి? మాన్యము లేదు. మాన్యం అంటే అర్థం ఏంటి? ఏమండి? ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో అన్నాడు. మాన్యం అంటే అర్థం ఏంటి? ఏవి మాన్యమైనవో అన్నాడు. ఏవి మాన్యమైనవో, తర్వాత ఏవి న్యాయమైనవో అన్నాడు. న్యాయమైనవి ఏంటి? దేవుని శాసనములు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యమే న్యాయమైనది. మాన్యం అంటే అర్థం ఏంటని చెప్పారు? ఎలాంటి మోసము లేనిది, ఎలాంటి మలినము లేనిది, ఎలాంటి కపటము లేనిది. తర్వాత అంటే యథార్థతో కూడిదన్నమాట. అది మాన్యము అంటే అర్థం ఏంటంటే మలినము కానీ అపవిత్రత కానీ ఏమీ లేకుండా యథార్థమైనది చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఏవి యథార్థమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో అన్నాడు. ఏ పవిత్రమైనది ఏంటి? ఇక్కడ దేవుని మాటలే, యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు. కాబట్టి క్రైస్తవుని ఇక్కడ గురి ఏమేది ఉండాలా? ఏమి సత్యమైనవో అంటే దేవుని మాట సత్యమైనవి, ఏమి మాన్యమైనవి అంటే ఏమి యథార్థమైనవి, దేవుని మాటలు దేవుని క్రియలే యథార్థమైనవి, ఏమి న్యాయమైనవో దేవుని సత్యాలు న్యాయమైనవి. కాబట్టి వాటి మీదనే ఒక క్రైస్తవుడు ఏముంచాలంట? ధ్యానం ఉంచాలి అన్నాడు. ధ్యానం అంటే మనసు పెడతామన్నాడు. కానీ మనిషి ఎడబెడతాడు? మనస్సు ఎడబెడతాడు. ఇది పెడతాడా? సత్యంతో పని లేదు, న్యాయంతో పని లేదు, రమ్యమైనతో పని లేదు, దేనితో పని లేదు. కేవలం మన మనసు నచ్చిన వాటి మీద మాత్రమే మన మనసు పెట్టాం. దేవుడికి నచ్చిన వాటి మీద మన మనసు పెట్టాం. కాబట్టి ఎందుకు మీరు దీన్ని తీరొస్తలేదు. కొలసపత్రం కోరుకోవడం మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు క్రీస్తు యేసుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అన్నాడు. మనం సరిపోయేదాకా మన మనసు ఏమంటుంది? మనం సరిపోయేదాకా మన మనసు ఏమంటుంది? భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉండగానే మన మనసు ఎడగలరా? అక్కడ నుంచి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ భూలోకం ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడ ఉండగానే రాబో కాలంలో మంచి పునాది వేసుకునే వారంగా ఉండాలి. ఎడ పునాది? మనం సరిపోయినా మన కుటుంబాలకు పునాదులు వేస్తాం. ఏ పునాదులు? ఎన్ని ఎకరాలు సంపాదించాలా, ఎన్ని మేడలు కట్టాలా, ఎంత బంగారాన్ని పొగ చేయాలని మన తర్వాత రాబోసేటువంటి హెరిటేజ్ వారసత్వ సంపదని మనం ఆలోచన. నిజంగా భక్తితో భావంతో జీవించే ఏ వ్యక్తి అయినా ఆలోచించాల్సింది ఎవరి కోసమో కాదు. నేను చనిపోతే నేను ఎక్కడా, నేను చనిపోతే నేను ఎక్కడా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా ఆలోచించాను. కాబట్టి భూమి మీద ఇహలోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం నమ్మకించక దానిని సుఖముగా అనుభవించిన దేవుని ఏందే నమ్మక ఇచ్చాలని పౌలు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వారు వాస్తవమైన జీవనం సంపాదించుకోవడానికి రాబో కాలంలో భూమి మీద మంచి పునాది వేసుకోవాలి. మన కొరకు పునాది మనమే వేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన పునాది ఏమో నరకానికి వేసుకుంటాం, వెనకొచ్చే వాళ్ళ పునాది ఏమో మేడ వేస్తూ ఉంటాం, నిద్ర వేస్తూ ఉంటాం. ఎంతవరకు దీవినది? అది శ్రేయస్కరమైనది కాదు. మన వెనకొచ్చేవాడు ఎటన్నా పోయి వారికి అనవసరం. నేను నిత్య జీవానికి వెళ్ళానా, నేను పరమోదయం చేరతానా లేదన్నది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఏ లక్ష్యమై ఉన్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి గ్రంథం గురించి వాస్తవంలో ఏమంటాడంటే ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. అలా మీరు ధ్యానం ఉంచినట్లయితే ఏదో చెప్తున్నాడు చూడండి, వాటి మీద ధ్యానం ఉంచండి. మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరిస్తున్నారో, నా ఎందున్నట్టుగా ఏమి వీటిలో ఏమి చేస్తూ అట్టి వాటినే చేయండి అన్నాడు. అపోస్తులు చెప్పిన వాటిని మీరు చేస్తే ఎవరు పని చేసినట్టు? అపోస్తులు చెప్పిన వాటిని మీరు చేశారనుకోండి, ఎవరు పని చేసినట్టు? అపోస్తులకి ఎవరు ఇచ్చారు? అపోస్తులకి ఇది ప్రకటించండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అపోస్తులకి?
యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన పనిని యేసు ప్రభు జరిగించాడు. యేసు ప్రభు చెప్పిన పనిని పరిశుద్ధాత్ముడు జరిగించాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతులను ఎవరు చెప్పుకొచ్చారు? అపోస్తులు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇవాళ ఆది మనం కానీ అపోస్తులు కానీ ఎవరు కానీ చేసిన పని ఎంత ఉంది? తండ్రిదే కదా, దేవుడిదే కదా. కాబట్టి ఇక్కడ అన్నాడు, వారు ఏం చెప్పారో అట్టి వాటిని మీరు చేయండి. మీరు చేయగలిగితే, చేసేవలసి లేకుంటే అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్పాడు. చేయగలుగుకోండి, ఎవరు తోడుంటారు? సాధారణ తోడుగా ఉంటాడు. బాగా దయ్య పనులు, సాధారణ పనులు, శేఖర పనులు చేపిస్తూ ఉంటాడు, మర్చిపోవాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు అనే విషయం కింద మనం చూపిస్తూ ఏం చెప్పుకొచ్చాడంటే, ప్రతివానికి మెప్పు ఎవరు కలగాల? దేవుని వల్ల మాత్రమే కలగాలి తప్ప ఈ భూలోకంలో ఏ మానవుడు ఏ మనుషుడు మెప్పు మనకు అవసరం లేదన్నది నిజమైన ప్రశ్నకి భావన. దాన్ని పోలు మాట్లాడాడు. దయచేసి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4-5 మాకాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4-5 మాకాన్ని. కాబట్టి సమయము రాకముందు దేనికైనా ఏం రావాలా? సమయం అనేది రావాలా. కాబట్టి సమయం రాకముందు అన్నాడు. దేనికి సమయం రాకముందు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు సమయం కాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చుకుంది. ఆయన అంధకార మండలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అన్నాడు. యేసు ప్రభువు మొదటిసారి వచ్చాడు. ఏం తెచ్చాడు? యేసు ప్రభువు మొదటిసారి లోకానికి వచ్చాడు. ఆయన వస్తా ఏం తెచ్చాడు? ప్రజలకి, పాపులుగా ఉన్న ప్రజలకి ఏం తెచ్చాడు? తెచ్చాడా? యెహోషువ మీరు వస్తుంది. యెహోషువ 3:17 ఏం చెప్పిందంటే, నేను మనుషులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చింది, నేను తీర్పించడానికి ఈ లోకానికి రాలేదు అని చెప్పాడు. దేనికి వచ్చారంట? రక్షించడానికి. ఎవరాన్ని? పాపులుగా ఉన్న మనలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా? ఏం చేశాడు ఆయన? మనందరి రక్షణ, విమోచన కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు ఏమి చేయాలో అంత సాక్రిఫైస్, త్యాగాన్ని చేశాడు. ఎప్పుడు చేశారు? ఎన్నిసార్లు చేశారు? ఏమండి? ఒక్కసారైనా? సంవత్సరం చెప్పట ఒక్కసారే కదా. ఆయన మనందరి పాపాల కొరకు మరణించింది ఒక్కసారే, ఆయన సమాధి చేసింది ఒక్కసారే, ఆయన తిరిగి లేచింది కూడా ఒక్కసారే. కానీ దేవుని వాక్యం క్రైస్తవ్యం సంవత్సరం తిరిగి లేకపోయి, సంవత్సరం సమాధి చేయటమే, సంవత్సరం చంపేయటమే, సంవత్సరం పుట్టించడం. ఆయన వచ్చింది దేనికి అది అర్థం కాలేదు. ఏం చెప్పాడు? ఆయన చెప్పాడు, నేను పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. ఓకేనా? నేను మీకు కావలసినటువంటి పరిశుద్ధతని, విమోచన మొత్తాన్ని మీ ముందు నుంచి నేను అడుగుతున్నాను. నేను వెళ్ళిపోయా. ఇప్పుడు క్రైస్తవులుగా ప్రార్థన వెళ్ళే ప్రతి వారి పని చెప్పండి. మేజర్ పని చెప్పండి. ఒకే ఒక పని. పాపులుగా ఉన్న ప్రజలందరూ ఆయన వచ్చాడని ఎంత నమ్మకం? ఆయన వచ్చినటువంటి ఆయన నా పాపాల కొరకు, లోకంలో బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి నమ్మాల్సిన సత్యం ఇది. నా పాపాల కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారు. నా పాపాల కొరకు ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి పునరుద్ధానం, తిరిగి 3వ దినం లేచాడు అని ప్రతి వ్యక్తి నమ్మి బాప్తిసం పొందుండాలి. ఎప్పటికి? ఆయన తిరిగి వచ్చే సమయానికి ఏమైనా రక్షింపబడేవారు కూడా. తిరిగి వచ్చాడు ఆయన, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అని చెప్పుకొచ్చాడు. ఓకేనా? ఆయన చేసిన పని ఆయన ముగించుకుని వెళ్ళిపోయాడు. మన మీద ఉన్న బాధ్యత ఏంటి? నేను పాపిని గ్రహించి నా పాపాలపై ప్రభు మరణించాను, సమాధి చేయబడి తిరిగి లేచారు సత్యాన్ని నమ్మి బాప్తిసం పొంది ఆయన రాకపోవడకు ఎదురు చూడాలి. ఇప్పుడు మనం ఎంతమంది పరిశుద్ధులయ్యారు?
ఎంతమంది నాటకాలు వేస్తున్నారు. ఇంకా రక్షణ పొందక పరిశుద్ధులు కాక పాపులు కానీ మిగిలిపోయి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లక్షల కోట్ల మంది ప్రజలు ఇంకా పాపులు కానీ మిగిలిపోయారు. ఆయన సమయము ఆయన రాకడ కాంటే ముందు కానీ మనం ఏం చేయాలా? సిద్ధపరచబడాలని వచ్చారు. నిజంగా రక్షింపబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు దేవుని మహిమ కొరకు జీవించే నీ జీవితానికి ఎంతకాలం ఏం చేశావు? ఎన్నో నష్టపోయావు. ఓకేనా? దేవుని అనగా క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అంటే లోకమైన పరిధిలో చాలా నష్టాలు ఉన్నాయి. ఎన్నో నష్టపోవాలి మనం. అంటే ఎంతో మంది విడిచిపెట్టాలా? అంటే దేవునితో సహవాసం చేయాలనుకుంటే లోక సంబంధం బట్టి ఎన్నో విడిచిపెట్టాలా? కానీ దేవునితో ఉండకూడదు అనుకుంటే ఏమీ విడిచిపెట్టాల్సిందే. కాబట్టి పరిశుద్ధుగా జీవించే వారి జీవితం, పరిశుద్ధుగా జీవించే వారి జీవితం రెండు ఒకలాగా ఉంటాయా? ఉంటాం. మనం అంటే ఎన్నో విడిచిపెట్టామంటే మన దగ్గరే ఉంది. ఎన్నో విడిచిపెట్టామంటే మన దగ్గర ఎంతో త్యాగపూరితమైన జీవితాలు ఊహిస్తాం. అలాంటి త్యాగపూరితంగా జీవించిన నీ జీవితానికి ఆయన వచ్చాడు ఏం చేస్తాడు? ఆయన వచ్చేటప్పుడు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా బాప్తిసం పొంది ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో జీవించే నీ కొరకు దేవుడు ఏం పంపిస్తున్నాడు? ఏం పంపించడా? దేవుడు మొదటిసారిగా పాపంలో ఉన్న నీవు, అంధకారంలో ఉన్న మన బతుకులు మార్చడానికి దేవుడు రక్షణ ఇచ్చి పంపించాడు. రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు అన్నాడు. ఎవరికి? లోకస్తులకి కాదు. దేవుని వాక్యాన్ని, దేవుని సత్యవాక్య ప్రకారంగా నమ్మి బాప్తిసం పొంది మరణ పర్యంతం కూడా నమ్మకంగా జీవించే క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారి వరకు ఏం చెప్తున్నాడో పేతురు చెప్తున్నాడు. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చెప్తున్నాడు. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 భాగాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 భాగాన్ని. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సువర్ణ చేత పరీక్షకు నిలిచినదే. అదిగో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఇప్పటిదాకా మీరు మనుషుల మెప్పును ఎంతైతే కోల్పోయారో ఆ మెప్పు ఎవరిదో వస్తుంది? యేసు ప్రభు ద్వారా మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఎంతో కోల్పోయారు క్రైస్తవులుగా. మీరు కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వడానికి దేవుడు తన కుమారుడు భూలోకానికి మధ్యాకాశానికి పంపిస్తున్నారు. మరి ఇప్పుడు దేవుని ఎనగవారి పరిస్థితి ఏంటి? ఇవాళ భూమి మీద జీవించే ప్రజలందరూ ఎదురు మహిమే ఉంది. అదే పోలి చెప్పొచ్చాడు రోమపత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని. ఇక్కడ మహిమ ఏం చెప్పొచ్చాడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడేటువంటి మెప్పును, మహిమయు, ఘనతయు అన్నాడు. ఇక్కడ పాపులుగా ఉన్న ఆత్మ సంబంధం గుడ్డి వాళ్ళకి ఎవరికి అని కనిపించట్ల. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిస్తే కనపడేది ఏంటి? అగ్నిగుండమే తప్ప మరొకటి కాదు. ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికి దేవుడు రక్షణ పొందడానికి నేను ఎదుకొచ్చా, మీరు రక్షణ పొందడానికి పైన వెళ్ళిపోయాడు. అయినా కాలాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, మన జీవితాలు మారుతున్నాయి. దేవుడు లోకంలో జీవించే క్రైస్తవులకు కావాల్సింది మనుషుల మెప్పు, మనుషుల కీర్తి, మనుషుల పొగడతో కాలం, శాశ్వత కాలం ఉండే సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలి. అంటే ఆయన ఎవరో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో గుర్తించకపోతే మనకు కూడా మిగిలింది అగ్నిగుండం ఎంత మరొకటి కాదు. కాబట్టి గ్రంథం గురించి వాస్తవం ఏంటో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకేం చేస్తాడు? మీకు మహిమ తీసుకొస్తున్నాడు, మెప్పు తీసుకొస్తున్నాడు. అంటే ఎవరైతే ఇంకా బాప్తిజం పొందలేదో వాళ్ళ కోసం చేస్తున్నాడు, అగ్నిగుండం తీసుకొస్తున్నాడు. ఏమి కావాలో తెలుసుకోవాల్సింది మనమే. దానికి ఎవరు మతవాదులు అవకాశాన్ని మీకు ఇచ్చింది. మీరు రక్షించబడతారా, రక్షించబడరా, నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా, అగ్నిగుండానికి వెళ్తారా, దేనికి అవుతారు అన్నది మనం తెలుసుకోవాల్సిందే. వాళ్ళు అదే వచ్చింది. తెల్లారని మనం ఆలోచన చేస్తాం. మనకున్న ఫైనాన్షియల్ ఎఫర్ట్ బట్టి మనం పచ్చ చేసుకుందామా, చికెన్ తెచ్చుకుందామా, మటన్ తెచ్చుకుందామా, ఏం తెచ్చుకుందాం అన్నది
మన వ్యక్తిగత ఆలోచనే కదా కదా ఎవరైనా చెప్పరు కదా, నువ్వు తెచ్చుకుంది మీరు తెచ్చుకుంది. రక్షణ అనేటువంటిది, పరలోకం అనేది, నిత్య జీవం అనేది కూడా మనగా తెచ్చుకునేటువంటి కాన్సన్ట్రేషన్ తప్ప ఎవరు తెచ్చేసింది కాదు. కానీ గ్రంథం దీనికి బోధిస్తున్నారు కాబట్టి నమ్మండి, బాప్తిజం పొందండి, సంఘంలో చేరండి, దేవుని ఆరాధించండి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇలాంటి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే శవడికి. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవుడికి మీకు దేవుని వల్ల కావాలి తప్ప పాస్టర్ ద్వారా సంఘానికి పాస్టర్ ద్వారా కాదు. దేవుని ద్వారా మీకు కావాలి. అది శాశ్వత కాలం ఉండే మెప్పు, అది కొంతకాలానికి పడవేసి మెప్పు కాదు. అది అలాంటి శాశ్వతమైన మెప్పు కావాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో మరి ఏం చేయాలనే విషయాన్ని ప్రతి వారు కూడా గమనించి గ్రహించి శాశ్వత కాలం దేవుడి ద్వారా వచ్చి మెప్పును అందరూ కొనుక్కోవాలని ప్రభు పేరు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని శ్రద్ధ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ కాబట్టి